నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు లక్షిత దాడులతో భారత సత్తా ప్రపంచానికి చాటామన్న ప్రధాని ప్రవాసులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని వాషింగ్టన్లో భరోసా భారత్ను పెట్టుబడుల చిరునామాగా మార్చామన్న మోదీ జీఎస్టీ వంటి 7,000 సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు సీఈఓల సమావేశంలో వెల్లడి భారత్ అమెరికా దేశాధినేతల సమావేశానికి సర్వం సిద్దం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ వెల్లడి మోదీ నిజమైన మిత్రుడంటూ ముందే ప్రశంసలు మరిన్ని కుల వృత్తుల ప్రోత్సాహానికి తెరాస సర్కార్ కార్యాచరణ రజక నాయి బ్రాహ్మణులకు వచ్చే నెల నుంచే ప్రత్యేక పథకాలు ఆంధ్రప్రదేశ్ మన్యం ప్రాంతాల్లో విషజ్వరాల పంజా దోమల స్వైర విహారంతో మంచం పట్టిన గిరిజన గూడాలు సర్కారు నివారణ చర్యలు కరేబియన్ గడ్డపై భారత్ బోణి రెండో వన్డేలో విండీస్పై 105 పరుగుల తేడాతో జయభేరి రహానే సెంచరీ అర్ధశతకాలతో రాణించిన కోహ్లీ ధావన్ సరిహద్దులో లక్షిత దాడుల ద్వారా ఉగ్రభూతం నుంచి భారత్ తనను తాను రక్షించుకోగలదని ప్రపంచానికి చాటి చెప్పామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో ప్రజలు ప్రభుత్వం అన్నీ మారాయన్న మోదీ అభివృద్ది చెందిన భారతాన్ని చూడాలనే వారి కలలు సాకారం చేస్తానని వాషింగ్టన్లో జరిగిన ప్రవాస భారతీయ సమావేశంలో హామీ ఇచ్చారు. ప్రవాసులకు ఏ కష్టం వచ్చినా భారత విదేశాంగ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వాషింగ్టన్లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. అమెరికాలో ఉంటూ భారత్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో నేడు పరివర్తన జరుగుతోందన్న మోదీ భారతీయుల ఆలోచన సరళిలో మార్పు వచ్చిందని చెప్పారు. आज भारत में जो सबसे बड़ा परिवर्तन आया है और जो मैं हर पल अनुभव करता हूं, हर देशवासी कुछ न कुछ करना चाहता है, कुछ न कुछ कर रहा है और वह भी मेरा देश आगे बढ़े इस सपने और संकल्प के साथ कर रहा है. पिछले कई वर्षों तक जो गति नहीं थी, उससे तेज गति से देश आज आगे बढ़ रहा है. గత ప్రభుత్వాల హయాంలో లంచగొండితనం కుంభకోణాలు రాజ్యమేలాయన్న మోదీ ఇప్పుడు ఒక్క అవినీతి మచ్చ లేకుండా పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా విధానాల రూపకల్పన సాగుతుందని వివరించారు. मैं आज सर झुका करके बड़ी नम्रता से ये कहना चाहूंगा कि इस सरकार ने 3 साल में जो भी कार्यकाल किया बिताया है, अब तक इस सरकार पर एक भी दाग नहीं लगा है. सरकार चलाने के तरीके में भी इनबिल्ट व्यवस्थाओं को ऐसा विकसित करने का प्रयास हो रहा है ताकि ईमानदारी की सहज प्रक्रिया भी हो. टेक्नोलॉजी इसमें बहुत बड़ा रोल कर रही है. टेक्नोलॉजी से ट्रांसपेरेंसी आती है, लीडरशिप और गवर्नेंस के उसूलों के कारण इंटीग्रिटी आती है. आज हिंदुस्तान उस टेक्नोलॉजी को काफी बल देते हुए व्यवस्थाओं को विकसित कर रहा है. ఒకప్పుడు భారత్ ఉగ్రవాదం ధాటికి కునారిల్లగా నేడు ఉగ్ర సమస్యతో అల్లాడుతున్న దేశాలకు లక్షిత దాడులు నిర్వహించడం ద్వారా భారత్ స్ఫూర్తినిస్తోందని మోదీ చెప్పారు. అంతర్జాతీయ ఒప్పందాలు చట్టాలను భారత్ గౌరవిస్తుందని దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దుందుడుకుతనాన్ని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. आज विश्व आतंकवाद से परेशान है. यह आतंकवाद मानव जात के ऊपर दुश्मन है. विश्व के कई देश जब भारत आतंकवाद की बात बताता था आज से 20-25 साल पहले, उनके गले नहीं उतरता था. विश्व के लोगों को लगता है ये तो आपका लॉ एंड ऑर्डर प्रॉब्लम है, क्योंकि उन्होंने भुगता नहीं था, अनुभव नहीं किया था. आज विश्व में किसी को टेररिज्म समझाना नहीं पड़ रहा है, टेररिस्टों ने समझा दिया है. हम समझाते थे, समझ नहीं आता था, टेररिस्टों ने समझा दिया है. लेकिन जब हिंदुस्तान सर्जिकल स्ट्राइक करता है
तब दुनिया को ताकत का अनुभव होता है कि भारत संयम रखता है, लेकिन जरूरत पड़े तो भारत अपने सामर्थ्य का परिचय भी देता है. ప్రవాసులకు అన్ని విధాలా అండగా ఉంటామన్న మోదీ ఈ దిశలో విదేశాంగ శాఖ పనితీరును మెచ్చుకున్నారు. 3 साल में आपने देखा होगा कि भारत के विदेश मंत्रालय ने मानवता की दृष्टि से नई ऊंचाइयों को प्राप्त किया है. 80,000 से ज्यादा हिंदुस्तानी दुनिया के किसी भी देश में कहीं न कहीं संकट में फंसे तो प्रोएक्टिव होकर के भारत सरकार उनको सही सलामत ले आई और अपने घरों में उनको वापस ले गई. हर पल विदेश में रहते हुए भारतीय को रहता है यहां कुछ होगा एक हो. आज उसको 3 साल से चैन है, कुछ भी हो जाए हमारी एम्बेसी यहां है, रास्ता खोजिए. అమెరికా వచ్చిన ప్రతిసారి తనపై ప్రవాసులు చూపుతున్న ప్రేమాభిమానాల పట్ల మోదీ వారికి ధన్యవాదాలు తెలిపారు. జీఎస్టీ వంటి దాదాపు 7,000 సంస్కరణలతో భారత్ను పెట్టుబడుల అనుకూల దేశంగా మార్చామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్ అమలు చేయబోయే జీఎస్టీ అమెరికా బిజినెస్ స్కూల్స్ లో ఓ పాఠ్యాంశం అవుతుందని ప్రముఖ కంపెనీల సీఈఓల సమావేశంలో అభిప్రాయపడ్డారు. జీఎస్టీ అమలుపై ఉత్కంఠగా ఉన్నామన్న వ్యాపారవేత్తలు దీర్ఘకాలంలో ప్రయోజనాలుంటాయని విశ్లేషించారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీల సీఈఓలను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆహ్వానించారు. అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్, సిస్కో, అమెజాన్, అడోబో, మాస్టర్ కార్డ్, వాల్మార్ట్ వంటి ప్రముఖ సంస్థల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ప్రధాని 3 ఏళ్ల ఎన్డీఏ పాలనా విధానాలు, భవిష్యత్ లక్ష్యాలను వివరించారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందన్న మోదీ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్నామని చెప్పారు. భారత్ వృద్ధి రేటు ఇరు దేశాలకు విజయవంతమైన భాగస్వామ్యాన్ని అందిస్తుందన్న ప్రధాని ఈ గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలనే లక్ష్యంగా జీఎస్టీ వంటి దాదాపు 7,000 సంస్కరణలను తీసుకొచ్చామని, తద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువెత్తాయని వివరించారు. అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న వస్తుసేవల పన్ను జీఎస్టీ అమెరికాలోని బిజినెస్ స్కూల్స్కు ఓ పాఠ్యాంశం కాగలదని పేర్కొన్నారు. I think the Prime Minister was looking for insights into how India can attract more foreign investment. And I think there were many good ideas discussed. But I think everyone is excited to invest more in India, and I'm excited at what we all can do together. We're all looking forward to the July 1st rollout. I know it's been a very difficult thing to do, so I'm excited to see it happen. Shows that you can achieve reform by pushing hard for it. I believe that GST is a game-changing reform. It is not just a tax reform, it's absolutely a new way of doing business, which will remove a lot of barriers which exist in the country and will eventually help in bringing down the prices of essential commodities. So I truly believe that the efforts that are being put in by the government and all the stakeholders will be very good for the country in the long term. గంటకు పైగా సాగిన సమావేశంలో పాల్గొన్న సీఈఓల ఆకాంక్షలను ప్రధాని శ్రద్ధగా విన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే తెలిపారు. మరోవైపు ప్రధాని మోదీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశం కానున్నారు. శ్వేత సౌధంలో జరిగే ఈ సమావేశానికి వస్తున్న మోదీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానంటూ ట్విట్టర్లో ట్రంప్ స్నేహగీతం ఆలపించారు. మోదీని నిజమైన మిత్రుడిగా అభివర్ణించిన ట్రంప్ తమ మధ్య జరిగే తొలి భేటీలో వ్యూహాత్మక అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు. ట్రంప్ ట్వీట్ను స్వాగతించిన మోదీ సమావేశానికి తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ హయాంలో విదేశీ నేతలకిచ్చే తొలి స్వాగతాన్ని అందుకోనున్న మోదీ పర్యటనను విశిష్ట ఆతిథ్యంగా భావిస్తున్నారు. మరోవైపు మోదీ ట్రంప్ ముఖాముఖి సమావేశం భారత్ అమెరికా సంబంధాలను కొత్త శిఖరాలకు చేరుస్తుందని అమెరికాలో భారత రాయబారి నవతేజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. జీఎస్టీ బిల్లును అన్ని రాష్ట్రాల కంటే ముందు శాసనసభలో ఆమోదించిన తెలంగాణ ప్రభుత్వం జులై నుంచి అమల్లోకి రానున్న బిల్లు అమలుకు సన్నాహాలు చేస్తుంది. తెలంగాణలోని 82% పైగా వ్యాపారులు ఇప్పటివరకు జీఎస్టీలో నమోదు చేసుకోగా మిగతా వారు నమోదు చేసుకునేందుకు వీలుగా ఇవాళ రేపు సెలవు దినాలైనప్పటికీ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాలను తెరిచే ఉంచుతుంది. నెలాఖరులోగా డీలర్ల నమోదు ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తోంది. ఇప్పటికే జీఎస్టీ నెట్వర్క్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఆర్థిక శాఖ అనుసంధాన ప్రక్రియ పూర్తవడంతో రోజువారీ లావాదేవీల సమాచార బట్వాడా ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. స్థూలంగా జీఎస్టీ వల్ల తెలంగాణకు మంచే జరుగుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ ఉంది అంటే సపోజ్ ఐసిఐసిఐ ఉంది,
ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇక్కడ జరిగినప్పుడు ఇంతకుముందు వాళ్ళు బాంబేలో ట్యాక్స్ పే చేసేవాళ్ళు, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది. ఇప్పుడు తెలంగాణలో జరిగిన దాని మీద మనకే ట్యాక్స్ వస్తుంది. తెలంగాణ ఒక కన్జంప్షన్ స్టేట్గా ఉంది కాబట్టి, ప్రొడక్షన్ స్టేట్ కాబట్టి మన ట్యాక్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. పాత ఎంత గ్రోత్ రేట్ ఉంది అదే కంటిన్యూ అవుతుంది. బహుశా మనకి కంపెన్సేషన్ కూడా అవసరం ఉండదు. జులై నుంచే రజకులు, నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కుల వృత్తుల ప్రోత్సాహంలో భాగంగా ఇప్పటికే గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేసిన ప్రభుత్వం రజకులు, నాయి బ్రాహ్మణులకు ఆధునిక పరికరాలు అందించనుంది. దీనికి సంబంధించి ఆయా కుల సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన మంత్రులు ఈటెల రాజేందర్, జోగురామన్న వేరే వారి వద్ద పనిచేస్తున్న వారు సొంత దుకాణం ప్రారంభించుకునేందుకు డబ్బు సమకూర్చుతామని భరోసా ఇచ్చారు. బీసీ కుల వృత్తులకు బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేసిన మంత్రులు వృత్తులపై ఆధారపడేవారు ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేలా ప్రోత్సాహం ఇస్తామని వివరించారు. బ్రాహ్మణులు రజక వృత్తి ఏదైతే ఉందో సమాజానికి సేవ చేసేటువంటి ధర్మమున్న వృత్తులు కాబట్టి డబ్బుల పరంగా చేతికి ఇచ్చే పద్ధతి కాకుండా వాళ్ళకు ఇన్స్ట్రుమెంట్స్ పరంగా కానీ రజక వృత్తికి మోడర్న్ టెక్నాలజీ కానీ అందించే పద్ధతులలో అమలు చేయబోతున్నాం. కార్పొరేట్లో ఎట్లయితే కొంతమంది వాళ్ళ వృత్తిని కూడా వాళ్ళే క్యాప్చర్ చేశారని చెప్పారు. దానికి ధీటుగా మేము కూడా ప్రభుత్వం మీకు ఎన్ని లక్షలైనా ఇచ్చి మోడర్నైజేషన్ సిస్టమ్ తోటి ఇటు నాయి బ్రాహ్మణులు కానీ రజక సోదరుల్ని ఆదుకోవడానికి కొరకే వారం రోజుల లోపలనే మరొక డిజైన్ చేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రగతి భవన్లోనే మరి జూలై మాసంలో ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాలు పారిశ్రామికంగా పోటాపోటీగా దూసుకెళ్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేసిన ఎక్సలెంట్ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అవార్డును దక్కించుకున్న హెరిటేజ్ సంస్థ తరపున ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి దత్తాత్రేయ పురస్కారం అందించారు. And Andhra, both chief ministers are in a competitive mode, and I feel that a harmonious, conducive atmosphere is very much essential for industry and commerce. That harmonious relation, unless is created, then the confidence levels cannot be created. For that, once again from this platform, I request both the chief minister of Telangana and Andhra Pradesh have a much good political, social and personal relation. On my behalf, I try my best for that. ఆంధ్రప్రదేశ్లో మన్యం ప్రాంతాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమ కాటుతో పాటు కలుషిత నీళ్లు తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మన్యం గూడాల నుంచి ఆస్పత్రులకు వెళ్లేందుకు సరైన దారులు లేకపోవడం గిరిజనులకు ప్రాణ సంకటంగా మారింది. వర్షాకాలం మొదలవడంతోనే మన్యం మంచం పట్టింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలోని గిరిజన గూడెల్లో దోమల స్వైర విహారానికి తోడు కలుషిత నీటికి జనం బలవుతున్నారు. విశాఖ జిల్లా పాడేరు, అరకు, విజయనగరం జిల్లా పార్వతీపురం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురంలో మలేరియా సహా విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ఏ ఇంట్లో చూసినా వ్యాధుల బారిన పడ్డ అభాగ్యులే కనిపిస్తున్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 70 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 ప్రాంతీయ ఆస్పత్రులు, మరో 4 సామాజిక వైద్య కేంద్రాలున్నా వైద్యులు పత్తాలేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. జ్వరం వస్తున్నది బాబు, కాలు చెలిపించడం, తలపోటు. 4 ఇంటిసార్లు ఈడేసి వెళ్ళిపోతే ఒకటి వేసింది. అది రోజు కంటిన్యూ ఆడుతానే తినగానే తగ్గడం లేదు. బాబుకి దురదలు, వాంతులు, చలి జ్వరం కూడా అండి 2-3 రోజుల కల్లా వస్తూనే ఉంటారు. నమ్మలైతే మలేరియా అవి ఏటున్నా చూసి ఇస్తున్నారు, కానీ తగ్గితే తగ్గుతుంది, లేకపోతే లేదు. డాక్టర్ ఒక టైంలో ఉంటారు, ఒక టైంలో ఉండరు. టాబ్లెట్స్ ఇచ్చేస్తారు, వదిలేస్తారు. చాలా ఎక్కువ మంది చనిపోయారు. ఇక తూర్పుగోదావరి జిల్లా వై రామవరం మండలం చాపరాయిలో మరణ మృదంగం మారుతోంది. అతిసార, జ్వరాలతో 3 వారాల్లోనే సుమారు 16 మంది మృత్యువాత పడ్డారు. కొన్ని రోజుల క్రితం తిన్న మాంసం వల్లే మరణాలు సంభవించాయని ప్రాథమికంగా అనుకున్నా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లిన తర్వాత కలుషిత తాగునీరు ఓ కారణమని బాధితులు తెలిపారు. నీరసం వచ్చేసి తలపోటీ అంత జ్వరం వచ్చేదండి. 4 రోజులు అవుతుందండి. జ్వరం వచ్చి 2-3 రోజులు, ఒక వారం రోజులు ఉండడంతో సత్తున్నారండి. నీరసం అండి, అదే జ్వరము, చలి జ్వరం ఇలా వస్తుంది. జ్వరం వచ్చేసి అలాగా కోడికిలాగా మొగ్గడం ఎంతలా విరగబడి సావడం అంతే. డాక్టర్ లేదు, వేనమ్మలు లేదు. మాకు బుడ్డగండి పంచాయతీకి సర్పంచం నరసమ్మ మంగం పడదు, అది కూడా లేవండి. మా పరిస్థితి తిరుగుతూ మాకు చూపు లేవు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రంపచోడవరం మారేడుమిల్లి ఆస్పత్రి బాధితులను హోంమంత్రి చినరాజప్ప, కలెక్టర్ కార్తికేయ మిశ్రా పరామర్శించారు. సరైన రహదారి, వసతి లేకపోవడం వల్ల జ్వరం వచ్చిన వెంటనే ఆస్పత్రులకు రాలేకపోతున్నారని, ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అక్కడ బోర్ ఉంది, బోర్ వాడకుండా నీటి గుంటల నుంచి వాటర్ తాగేమని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆ నీటి గుంటల్లోనే పొల్యూషన్ అయ్యింది, దానివల్ల తేడా వచ్చింది. ఇక్కడికి 24 మంది మొదటి దాబా తీసుకొచ్చాం. 24-21 మంది ఆరోగ్యం బాగోలేదు, ఎక్స్రేలు తీశారు, మొత్తం టెస్టులు చేశారు. అందరికీ కూడా మళ్ళీ అని టైఫాయిడ్ కానీ ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే జ్వరాలు ఉన్నాయి వీళ్ళందరికీ. సిబ్బంది ఉన్నారు, సిబ్బంది ఉన్నాక పై కొండ మీదకి వెళ్ళాలి కదా. 15 కిలోమీటర్లు నడిచి వెళ్ళే పరిస్థితి కనపట్లేదు. దాని మీద రోడ్డు అయితే మోటార్ సైకిల్ మీద వెళ్తాడు. నెక్స్ట్ 2-3 డేస్ కంటిన్యూస్ గా వీళ్ళని మనము అబ్జర్వేషన్ లో పెట్టుకుంటూ వీళ్ళకి మందులు ఇస్తూ దగ్గరుండి చూసుకుంటాము. చాపరాయ్ అనే హ్యాబిటేషన్ చుట్టూ ఉన్నటువంటి 6 హ్యాబిటేషన్స్ లో కూడా 4 మెడికల్ టీమ్స్ అక్కడే పెట్టడం జరుగుద్ది. అక్కడ ఉన్నటువంటి ఎవరికైనా జ్వరము అట్లాంటివి ఉంటే ఇమ్మీడియట్ గా కిందకి తీసుకుని రావటము, ట్రీట్మెంట్ ఇవ్వటం, మళ్ళా వాళ్ళకి అక్కడ దగ్గరుండి అక్కడ దాకా పంపడం అనేసి కార్యక్రమం ఉంది మాకు. చాపరాయిలో జ్వరంతో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందించాలని ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరమైతే బాధితులను మెరుగైన వైద్యం కోసం విశాఖ, రాజమండ్రి తరలించాలని సూచించారు. భోగాపురం విమానాశ్రయ రహదారి విస్తరణ పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని ఆంధ్రప్రదేశ్ రహదారులు, భవనాల మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. విజయనగరంలో రహదారుల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి విజయనగరం ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం బైపాస్ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. విశాఖలో అభివృద్ది ఏమీ జరగలేదంటూ ఇటీవల వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై అయ్యన్న మండిపడ్డారు. వచ్చింది కానీ పెద్ద అవినీతి పరుడు, అటువంటి అవినీతి పరుడు మమ్మల్ని రమ్మని ఒక స్టేజ్ మీద ఇద్దరు మాట్లాడదాం. ఒక్క పెన్షన్ అని ఇచ్చాడా తెలుగుదేశంలో అని అడుగుతున్నారు. పెన్షన్ ఇవ్వలేదే ఊర్లో, ఇంకా కొంతమంది ఉండిపోయారు ఏంటంటే అర్థం ఉంది. ఒక్క పెన్షన్ నా రాష్ట్రంలో ఇచ్చేటంటే కళ్ళు ఉన్నాయి లేదు ఇతనికి, డబ్బులు కళ్ళు మూసిపోయా 10% ఉండిపోయండి, 5% ఉండిపోయని చెప్తే అడిగితే అర్థం ఉంది. ఒక పెన్షన్ ఇవ్వలేదంటే ఏంటే మాటలేదు. 2019 ఎన్నికల్లోనూ వైకాపా ప్రతిపక్షానికే పరిమితమవుతుందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు జోస్యం చెప్పారు. విజయనగరం వైకాపా ప్లీనరీలో ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను సుజయ్ కృష్ణ ఖండించారు. వ్యక్తిగతంగా తనపై నిరాధార ఆరోపణలు తగవని హితవు పలికారు. పూర్వీకులు ఏదైతే ఒక హక్కు ప్రకారంగా ఇవ్వటం జరిగిందో ఆ ప్రకారంగా వచ్చినవి కాబట్టి ప్రభుత్వం సపోర్ట్ నాకు అవసరం లేదు, నా ఆస్తులు కాపాడుకుంటాను. గత 12-13 సంవత్సరాలు బట్టి నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. బొబ్బిల్లోని అధికార పార్టీలోనే ఎక్కువ సమయం ఉన్నాను. ఏ ఒక్కరిని వేధించే సందర్భం లేదు, అవసరం లేదు. ఉత్తుత్తి ఆరోపణలతోనే మేము బహిరంగ చర్చకి కూర్చోవటానికి సిద్ధంగా లేము. దర్యాప్తు జరిగిన తర్వాత, రిపోర్ట్ వచ్చిన తర్వాత ఛాలెంజ్కి ఒప్పుకుంటామో లేదో అప్పుడు నిర్ణయిస్తాం. మంగళగిరిలో ఏర్పాటు కానున్న ఎయిమ్స్ నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్థ చైర్మన్ లక్ష్మీపతి తెలిపారు. ఆ సంస్థకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టనున్నట్లు ఆయన గుంటూరులో వెల్లడించారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్న లక్ష్మీపతి ఏ ఆస్పత్రిలో కూడా మందుల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. పిలిచారు, కాంట్రాక్ట్స్ కూడా ఫైల్ అయిపోయినాయి. త్వరలో మినిస్టర్ గారు వచ్చిన తర్వాత డేట్ తీసి ఎయిమ్స్ మొదలు పెడతారు. ఎయిమ్స్ హాస్పిటల్ కూడా త్వరలోనే తెనాలి పశ్చిమపట్నంలో బిల్డింగ్ చూస్తున్నారు, తీసుకొని స్టార్ట్ చేయాలని చెప్పి. ఎయిమ్స్ కూడా అతి త్వరలో పూర్తి చేసి 2019 చాలా ఫెసిలిటీస్ అక్కడ రావాలని చూస్తున్నారు ఎయిమ్స్లోనే. ముస్లింలు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకునే రంజాన్ వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్దమయ్యాయి. రాత్రి నెలవంక కనిపించడంతో నెల రోజుల ఉపవాస దీక్షలు విరమించిన ముస్లింలు ఇవాళ ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకోనున్నారు. హైదరాబాద్ మక్కా మసీద్ మీర్ ఆలం ఈద్గాల వద్ద నమాజ్ కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముస్లింలకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గంగా, జమున, తెహజీబ్ సంస్కృతి ప్రతిబింబించేలా పండుగ చేసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఖురాన్ ప్రబోధనలు, సత్ప్రవర్తన ద్వారానే సామాజిక మార్పు సాధ్యమన్న మహమ్మద్ ప్రవక్త సూక్తులు సదా అనుసరణీయమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పేద ముస్లింలు రంజాన్ సంతోషంగా చేసుకునేందుకు చంద్రన్న రంజాన్ తోఫా అందించినట్లు గుర్తు చేశారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ప్రచార సంఘం పూరించారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా తొలుత సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ వెళ్లిన కోవింద్ యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారిక నివాసంలో ఆ రాష్ట్ర భాజపా సహా మిత్రపక్షాల ఎంపీలు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎక్కడికైనా వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం సంప్రదాయమన్న కోవింద్ తనకు తల్లితో సమానమైన ఉత్తరప్రదేశ్ ఆశీర్వాదం కోసమే ముందు ఇక్కడకు వచ్చానని ప్రజాప్రతినిధులకు తెలిపారు. యూపీ నుంచి మొదటిసారి రాష్ట్రపతిని పంపే అవకాశం మోదీ, అమిత్ షా వల్లే దక్కిందని హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అందరం ఏకమై మంచి సందేశం ఇద్దామని సూచించారు. సమావేశంలో కేంద్ర మంత్రి ఉమాభారత్తో కలిసి పాల్గొన్న నితిన్ గడ్కరీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలో ప్రజాప్రతినిధులకు వివరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు తమ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని విపక్షాల తరపున బరిలోకి దిగుతున్న మీరా కుమార్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ఎన్నికకు ఎల్లుండి నామినేషన్ వేయనున్న మీరా భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. దేశంలోనే అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని కుట్ర రాజకీయాల కోసం వినియోగించరాదన్నారు. దేశంలో రూపొందే ప్రతి చట్టం చివరకు రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తుందనే విషయాన్ని మరవకూడదన్న మీరా కుమార్ భారతదేశంలో సంభవించిన 2 చరిత్రాత్మకమైన ఉద్యమాలైన స్వాతంత్ర్య ఉద్యమం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో భాగస్వామినవడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తన ప్రజా జీవితంలో భారతదేశ నిర్మాణంలో పాలు పంచుకుంటున్న ఎంతో మంది మహనీయుల నుంచి స్ఫూర్తి పొందానని అన్నారు. న్యూయార్క్లోని అమ్యూజ్మెంట్ పార్క్లో స్కై రైడ్కు వెళ్లిన ఓ యువతి ప్రమాదవశాత్తు 25 అడుగుల ఎత్తు నుంచి కింద పడింది. స్కై రైడ్కు బయలుదేరి వెళ్లిన యువతి ప్రమాదవశాత్తు కిందకు జారింది. పక్కన కూర్చున్న వారు పైకి లాగేందుకు కాసేపు ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటికే గుమికూడిన ప్రజలు యువతి కింద పడుతున్న సమయంలో గుంపుగా వచ్చి పట్టుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. లక్షిత దాడులతో భారత సత్తా ప్రపంచానికి చాటామన్న ప్రధాని, ప్రవాసులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని వాషింగ్టన్లో భరోసా. భారత్ను పెట్టుబడుల చిరునామాగా మార్చామన్న మోదీ, జీఎస్టీ వంటి 7,000 సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు సీఈఓల సమావేశంలో వెల్లడి. భారత్ అమెరికా దేశాధినేతల సమావేశానికి సర్వం సిద్దం, ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ వెల్లడి. మోదీ నిజమైన మిత్రుడంటూ ముందే ప్రశంసలు. మరిన్ని కుల వృత్తుల ప్రోత్సాహానికి తెరాస సర్కార్ కార్యాచరణ, రజక, నాయి బ్రాహ్మణులకు వచ్చే నెల నుంచే ప్రత్యేక పథకాలు. ఆంధ్రప్రదేశ్ మన్యం ప్రాంతాల్లో విషజ్వరాల పంజా, దోమల స్వైర విహారంతో మంచం పట్టిన గిరిజన గూడాలు, సర్కారు నివారణా చర్యలు. కరేబియన్ గడ్డపై భారత్ బోణి, 2వ వన్డేలో విండీస్పై 105 పరుగుల తేడాతో జయభేరి, రహానే సెంచరీ, అర్ధశతకాలతో రాణించిన కోహ్లీ, ధావన్. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.